హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ 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 ఈ క్రేజు ఆ పేరు టైటిల్ పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే స్టిల్ ఇప్పటికీ ఆ బజ్ తగ్గల. ఇప్పటికీ వీకెండ్స్ వస్తున్నాయంటే ఆ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గల. రేపో ఎప్పుడో ఓటీటీలో కూడా ఓజీ ఊచ కోత మనం చూడబోతున్నాం. అంతేకాదు ఇంకా ఈ ఆరానే మనకి ఇంకా దీని నుంచే బయటికి రాలేకపోతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ఇండియా లెవెల్లో ఆయనకంటూ ఒక యాక్షన్ సీన్స్ తీసేటువంటి మామూలు వ్యక్తి కాదు. అలాంటి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారిని మరొక ఓజీ 2.0 అంటే అసలు ఇది మీరేం చూడలా, పవన్ కళ్యాణ్ గారిని నేను వేరే స్టైల్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ కనకరాజ్ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు చదివి వినిపిస్తాను. రీసెంట్గా ఓజీతో పవన్ కళ్యాణ్ గారు తన రేంజ్ ఏంటో ఇండియన్ సినిమాకి కాదు ప్రపంచ సినిమాకి చూపించినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారితో చాలామంది డైరెక్ట్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చూపించాలని, వాళ్ళ స్టైల్లో వాళ్ళ డైరెక్షన్లో చూపించాలని చాలామంది అనుకుంటారు. అయితే రీసెంట్గా లోకేష్ కనకరాజు గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అప్పుడు ఖైదీతో ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇలా కూడా సినిమాలు తీసి హిట్ కొట్టచ్చా అనుకునే స్థాయి నుంచి విక్రమ్ వచ్చేటప్పటికి ఇంకొక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయినాయి. కమల్ హాసన్ గారిని ఇలా చూపించవచ్చు. అసలు ఆయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీశారు, కొన్ని వందల క్యారెక్టర్లు చేశారు. కానీ విక్రమ్లో కమల్ హాసన్ గారు చేసినటువంటి క్యారెక్టరు ఒక రేంజ్లో పిచ్చిలేపేసింది. ఇకపోతే మొన్న వచ్చినటువంటి కూలీలో రజనీకాంత్ గారిని వేరే స్టైల్కి పరిచయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి లోకేష్ కనకరాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా ఒక కథ రెడీ చేశాను. అది కనుక పవన్ కళ్యాణ్ గారికి పడితే నాకు రీసెంట్గా ఓజీ చూసిన తర్వాత అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి, 100% ఆయన నా సినిమా ఒప్పుకుంటారనే కాన్ఫిడెన్స్తో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక స్టోరీ లైన్ వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్తో ఈ సినిమాకి సంబంధించి చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. కేవిఎన్ అంటే కర్ణాటకకి సంబంధించినటువంటి భారీ సినిమాల్ని ప్లాన్ చేసేటువంటి ఒక నిర్మాణ సంస్థ. మల్టిపుల్ లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ, మలయాళం, కర్ణాటక, హిందీ భాషల్లో ఒక భారీ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో ఒక యాక్షన్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాని ప్లాన్ చేయడానికి సిద్ధం చేసుకున్నారట. ఇప్పటి వరకు అంటే చాలామంది మనం చూసి ఉండొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగు డైరెక్టర్స్లో చాలామంది ఒక రేంజ్లో గబ్బర్ సింగ్ కావచ్చు, ఇంకొక రేంజ్ కావచ్చు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ తమిళ నుంచి వచ్చినటువంటి సూర్య గారు కావచ్చు, పంజాతో వచ్చినటువంటి విష్ణువర్ధన్ గారు కావచ్చు, ఒక స్టైలిష్ లుక్లో పవన్ కళ్యాణ్ గారిని, ఖుషీకి సూర్య గారు మనకి ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశారు. అసలు అప్పటి వరకు హీరోయిజం అంటే ఇలా ఉంటుంది, కాలేజీల సినిమాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలాంటి ఒక స్టైల్ ఆఫ్ ఉండే సినిమాల్ని అటు పవన్ కళ్యాణ్ గారు సూర్య గారు వచ్చినటువంటి కాంబినేషన్లో ఖుషితో ఒక సరికొత్త లోకానికి పరిచయం చేశారు అనాలి. అసలు అప్పటి వరకు ఉన్నటువంటి స్టైలు హీరోలకి అంతా సరికొత్తగా మళ్ళీ పరిచయం చేసినటువంటి పరిస్థితి ఖుషితో కనిపించింది. అలాంటి తమిళ డైరెక్టర్ మరొకసారి పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా సెన్సేషన్ డైరెక్టర్. ఇప్పటివరకు కమల్ హాసన్ గారు, కార్తీ గారు, ఇటు రజనీకాంత్ గారు లాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్స్ని ఒక రేంజ్లో తన యాక్షన్ ఎపిసోడ్స్తో ఇండియా మొత్తాన్ని కదిపేసిన ఆ యూనివర్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాగే ఇప్పుడు ఓజీ గురించి వచ్చింది. ఓజీ ఇప్పటికీ ఇది కూడా ఒక యూనివర్స్గా సినిమా తీస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పారు. ఓజీ 2 కూడా సిద్ధమవుతున్నటువంటి ఈ టైంలో ఇంకొక యూనివర్స్ లోకేష్ కనకరాజ్తో పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా లోకేష్ కనకరాజు గారికి సంబంధించినటువంటి గత సినిమాల్లో ఒక యూనివర్స్లో భాగంగా తీస్తున్నారనేది వస్తున్నటువంటి టాక్. అది గనక నిజమైతే గనక మీరు ఊహించండి. ఇప్పటికే కూలీతో అటు అమీర్ ఖాన్ గారిని, కన్నడ నుంచి ఉపేంద్ర గారిని, తమిళ నుంచి మనకి రజనీకాంత్ గారిని అందరినీ కలిపారు. తెలుగు నుంచి ఒక్క నాగార్జున గారిని మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు హీరోగా ఒక పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని ఆ యూనివర్స్లో ఒక హీరోల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా ఆలోచించండి. జస్ట్ ఒక సింగిల్ లాంగ్వేజ్లోనే దాదాపు 400 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఓజీ కలెక్ట్ చేసిందంటే ఒక హై బజ్ ఇచ్చి ఇలాంటి లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో కనుక వస్తే మనం ఇంకా ఏ రేంజ్లో పండగ చేసుకోవచ్చు, ఏ రేంజ్లో రికార్డులు మళ్ళీ తగలబెట్టుకోవడం అంటే ఏంటో, సవాల్ లేస్తామంటే ఏంటో మరోసారి చూడొచ్చేమో అనిపిస్తుంది.